హలో ఫ్రెండ్స్, మేమైతే ద్వారపూడి అయితే వచ్చేసాము. ఇదైతే చాలా ప్రాచీనమైన పురాతనమైన టెంపుల్ ఫ్రెండ్స్. దీన్ని అయితే మస్ట్ అండ్ షుడ్గా అందరూ విజిట్ చేయాలి. ఇక్కడైతే కొత్తగా మనకైతే జ్ఞానయోగి స్టాచ్యూ అయితే పెట్టారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఓన్లీ అర్ధనారీశ్వర్ నటరాజస్వామి టెంపుల్ ఒకటే ఉండేది, బట్ ఇప్పుడైతే కొత్తగా జ్ఞానయోగి స్టాట్యూ అయితే పెట్టారు. చాలా కొత్తగా అంటే కొత్తగా ఉంది. అండ్ మనకి అన్నీ చూసిన తర్వాత మనకి లోపలికి వెళ్ళాక ఎప్సమ్ టెంపుల్ ఉంటుంది. ఇదైతే 18 మెట్లు ఫ్రెండ్స్. ఎప్సమ్ 18 మెట్లు ఎక్కి వెళ్తారంటారు, చూసారా ఆ మెట్లు ఫ్రెండ్స్. ఇదైతే చాలా మనకి ఇక్కడి నుంచి ఫోటో వీడియోస్ తీయడం మొత్తం అంతా టెంపుల్ అంతా పడుతుంది ఫ్రెండ్స్. వీడియో మీదకైతే మెట్లు అయితే ఎక్కైతే తీసాం ఫ్రెండ్స్. ఇదైతే మొత్తం పైనుంచి అంటే డ్రోన్స్తో ఏం తీయలేదు ఫ్రెండ్స్. నేనైతే జస్ట్ మొబైల్తో అయితే తీసాను, అంత అలా వచ్చింది. డ్రోన్ అయితే ఇంకా అందంగా వచ్చినాము. అండ్ మొత్తం చూసారా ఫ్రెండ్స్. ఇదైతే మనకైతే ఇటు సైడ్ చూస్తే మనకు అర్ధనారీశ్వర్ బొమ్మ అయితే ఉంది, చూసారా ఫ్రెండ్స్. ఒకవైపు పార్వతీదేవి, ఒకవైపు శివుడు అయితే ఉన్నారు. అండ్ హోల్ మొత్తం మనకి రోడ్డు అవన్నీ అయితే కనిపిస్తున్నాయి, చూసారా. అలా ఫ్రంట్కి వెళ్తే మనకి శివుడు బొమ్మ కూడా కనిపిస్తుంది. శివుడు మనకు ఓన్లీ ఆఫ్ సైడ్ మాత్రమే కనిపిస్తున్నాడు, ఫుల్ సైడ్ అయితే కనిపించలేదు. అండ్ చూడండి, ఇదైతే దీన్ని ద్వారపూడి అయితే మన ఆంధ్ర శబరిమల అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. ఇంకో పేరు అయితే ఆంధ్ర శబరిమల ద్వారపూడికి. చూడండి, కొత్తగా స్టాట్యూ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అక్కడ మనకి. పెద్దదైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ నంది ఫ్రెండ్స్, నంది కూడా చాలా పెద్దదంటే ఉంది, చాలా పెద్దగా ఉంది నంది కూడా. చాలా అంటే చాలా బాగుంది ఈ టెంపుల్. ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే. అండ్ ఇక్కడైతే మనకి జ్ఞానయోగి ఉన్నారు కదా ఫ్రెండ్స్, దాంట్లో మనకైతే ఈ లోటస్లా తయారు చేసి ఆ మధ్యలో అయితే మనకి ఇలాగైతే కన్స్ట్రక్ట్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది, చూడండి. లింగాన్ని అయితే పెట్టారు, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదైతేనే. అండ్ దీని తర్వాత మేమైతే గృహలో జ్యోతిర్లింగాలు ఉన్నాయి, విజిట్ చేయండి అని చెప్తే విజిట్ చేసాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది విజిట్ చేశాక. అండ్ ఇక్కడైతే మనకి మనం వెళ్తూ ఉండగా అయితే ఇక్కడైతే పైన అయితే మనకి బల్లులు అయితే కనిపిస్తాయి. బంగారం బల్లి అండ్ వెండి బల్లి అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్, చూసారా ఉన్నాయి. అటు నుంచి మీరు దర్శనం చేసుకున్న రివర్స్లో వచ్చాక అయితే టచ్ చేయండి, మనకు మంచి జరుగుతుంది అనేసి అంటారు. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. అండ్ ఈ జ్యోతిర్లింగాల చుట్టూ అయితే వాటర్ అయితే ఉంది ఫ్రెండ్స్. మధ్యలో లింగాన్ని పెట్టి చుట్టూ జ్యోతిర్లింగాలు అయితే పెట్టారు. అండ్ ఫ్రెండ్స్ చిన్న నంది బొమ్మ కూడా ఉంది, చూడండి ఫ్రెండ్స్. చుట్టూ చిన్న చిన్న లింగాలను అయితే పెట్టారు మనకి. అండ్ చుట్టూ వాటర్, దీన్నే జ్యోతిర్లింగాలు అనేసి అంటారు. అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్.